ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, తల్లిదండ్రుల పోషణార్థము ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి జీతం నుంచి 15% తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలి అని చెప్పేసి కొత్తగా ఒక సమీక్ష జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగానే ఉంటుందంటారా? అది ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రస్తుతం వృద్ధుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సీనియర్ సిటిజన్స్. భారతదేశపు లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్ సంఖ్య పెరుగుతోంది. అదే ముసలాళ్ళు చివరికి ముసలాళ్ళ దేశం అయిపోతుందనే కామెంట్ కూడా ఉంది దీని మీద. అయితే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి 4 జనరేషన్స్ కలిసి ఉండేవాళ్ళు. వృద్ధుల గురించిన ఆందోళన అప్పట్లో లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవటము, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసే ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే ఉద్యోగరీత్యా పిల్లలు దూరదేశాలు వెళ్ళిపోతున్నారు, లేదా దేశంలోనే దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అప్పుడు వృద్ధులు ఒక్కళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. మెయిన్ వృద్ధుల్ని వాళ్ళతో కలిసి పెట్టుకోవడానికి పిల్లలు ఇష్టపట్టాల. ఇప్పుడు ఢిల్లీలో పిల్లలు ఉన్నారనుకో, వీళ్ళని రమ్మడానికి వాళ్ళు ఇష్టపట్టాల. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపట్టాల. స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నారు. కారణాలు ఏమైనా కానీ స్వతంత్రంగా జీవించాలి, మేము వాళ్ళకి దగ్గర డిపెండెంట్గా ఎందుకు బ్రతకాలి అనే ఆలోచనలతో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అదే ఆలోచనతో పిల్లలు ఉన్నారు. సో ఒకప్పుడు 2007 యాక్ట్ అని ఒకటి ఉంది. అంటే వృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం అని ఒక చట్టం చేశారు. దాని ప్రకారం ఏంటంటే వృద్ధులకు వేరే సంపాదన లేనప్పుడు, ఆదాయం సంపాదించుకునే అవకాశం లేనప్పుడు పిల్లలకి బాధ్యత ఉన్నది, పోషించాల్సిన బాధ్యత పిల్లలకు ఉన్నది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా పిల్లలు పోషించాలి. ఒకవేళ ఏ కారణం వలన వాళ్ళు పోషించకపోతే అప్పుడు వీళ్ళు ఆర్డీఓ దగ్గర కేసు ఫైల్ చేయొచ్చు. మాకు వేరే ఆదాయం లేదు, మా పిల్లలే మాకు ఆదాయం, వాళ్ళు మమ్మల్ని చూడటం లేదు, మమ్మల్ని బయటికి తరివేశారు, అంచేత మాకు కాస్త ఆదాయం అయినా ఇప్పించండి, మా పిల్లలతో అయినా మమ్మల్ని కలిసి ఉండేలా చేయండి అని. దానికి 90 రోజుల్లో ఆర్డీఓ గారు తీర్పు ఇవ్వాలి. వీళ్ళని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆయన ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తారు. ఆయన వృద్ధులకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంత జీతం వస్తుందో తెలుసుకుని అందులో ఇంత పర్సంటేజ్ నీ పేరెంట్స్కి ఇచ్చి తీరాలని కంపల్సరీగా ఒక రూల్ పాస్ చేస్తారని. ఇచ్చే తీరాలి, వాళ్ళకి కాదనడానికి వీల్లేదు. అయితే అది గవర్నమెంట్ అయినా అంతే, ప్రైవేట్ అయినా అంతే, బిజినెస్ మ్యాన్ అయినా అంతే, ఎవరికైనా అదే రూల్. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం ఈ సమీక్షలో వాళ్ళు అనేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు 15% ఆఫ్ ది ఇన్కమ్లో ఇవ్వాలి అని. మరి వాట్ అబౌట్ ద అదర్ పీపుల్? అందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే కాదు కదా, 30-40% ఉద్యోగస్తులు ఉన్నారంటే మోర్ దాన్ 60% ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. పైగా వాళ్ళకి జీతాలు కూడా వీళ్ళకంటే ఎక్కువ. జనరల్గా ప్యాకేజీలు సిస్టంలో వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు, పెద్ద ఉద్యోగస్తులు అనుకోపోని. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనగానే గవర్నమెంట్ ఉద్యోగస్తులు భారీ దెబ్బలాడుతుంది. మనం ఎందుకు ఇవ్వాలి, పక్కింటి ఆయన బోర్డు సంపాదిస్తున్నాడు, ఆయన ప్రైవేటు, ఆయన దగ్గర ఎందుకు తీసుకోరని. ఫ్యూచర్లో పిల్లనిచ్చే వాళ్ళు కూడా వాడు ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ప్రిఫరెన్స్ చూపించేవాళ్ళు, ఎందుకంటే అది ఒక శాశ్వతమైన ఇన్కమ్ ఉంటుంది, ఒక పర్మనెంట్ ఉద్యోగం అని. ఇప్పుడు వాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, వాడి దాంట్లో 15% వాళ్ళకే పోతే ఇంక వీడికి వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది అని పేరెంట్స్ కానీ పెళ్లి కూతురు కానీ ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అంచేత దేశంలో అందరూ సమానమే కాబట్టి పౌరులందరూ, ప్రతి పౌరుడికి కూడా తన పేరెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఉన్నది. కాబట్టి అది వాళ్ళు విస్మరిస్తే ప్రభుత్వం ఒక చట్టం చేయొచ్చు, ఎవరైనా సరే, ఇదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, ఎవరైనా కానీ చేసేవాళ్ళు ఇంత పర్సెంట్ ఖచ్చితంగా పేరెంట్స్కి ఇవ్వాలి అనే రూల్ పాస్ చేసినట్టయితే అందరికీ సమన్యాయం ఉంటుంది. అది కేవలం ప్రభుత్వం మాత్రమే అంటే మిగతా ప్రైవేట్ వాళ్ళు అమ్మాయ్యా మేము బయటపడిపోయాం కదా అనుకుంటారు. అంతేగాని అసలు పిల్లలు చూస్తే అసలు ఈ సమస్య రాదు కదా, చూడటం లేదు కాబట్టి ఈ సమస్య వచ్చింది. అంచేత పేరెంట్ వాళ్ళు మేము ఒడ్డున పడిపోయాం, మాకు సంబంధం లేదు, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ తండ్రి బిడ్డల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా రక్త సంబంధం అది పోదు కదా. ఆ బాధ్యత ఎవరికైనా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ అని కాకుండా ఎవరైనా సరే తల్లిదండ్రులు పోషించాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది. లేకపోతే ఇంత పర్సెంట్ మీ జీతంలోంచి కట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కంపల్సరీగా అని ఒక రూల్ పాస్ చేసినట్టయితే సమన్యాయం జరుగుతుంది అందరికి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన శాలరీ అకౌంట్స్ అయితేనేమో గవర్నమెంట్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది కాబట్టి వారు నిర్ణయం ఇస్తారు. ఇప్పుడు ప్రైవేట్ కి సంబంధించింది, ఇప్పుడు మనం ప్రైవేట్ ఎంప్లాయీస్ అనుకోండి, అకౌంట్ సెక్షన్ శాలరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా, వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారో సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ శాలరీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి వాడు. అందులో ఇంత పర్సెంట్ అని ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా మేనేజ్మెంట్ డిడక్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఇప్పుడు డైవర్స్ ఉన్నాయనుకో,
మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలి, అమ్మాయికి డైవర్స్ ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలని జడ్జి ఇస్తాడు. అది గవర్నమెంట్ శాలరీ అనుకో, అందులోంచి వాళ్ళే డిడక్ట్ చేసేసి మిగతాదే వాడికి ఇస్తారు. డిడక్ట్ చేసిన పార్టీ ఎంఐకి పంపించారు అనుకో. ఇప్పుడు ప్రైవేట్లో అలా జరగదు. అంచేత గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా వాడికి ఒక శాలరీ సర్టిఫికెట్, ఇంత ఆదాయం అనేది ఉన్నది అని తెలుస్తుంది కాబట్టి అందులో వాళ్ళు కూడా డిడక్ట్ చేసి పేరెంట్స్కి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆ వెసులుబాటు గవర్నమెంట్ కల్పించాలి. లేకపోతే అందరికీ సమన్యాయం జరగదు. అంచేత పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళకి ఉన్నది అన్న విషయాన్ని మనం వాళ్ళకి గుర్తు చేయాలి. నువ్వు ఇవ్వకపోతే నీ జీతంలోంచి కట్ చేసి శాలరీ పిల్లలకి పంపిస్తాము అని. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే స్టార్టింగ్ నుంచే ముందే ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే కాస్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, ఒక పర్మనెంట్ శాలరీ జీతము ఉంటుంది అని. ఇప్పుడు వీడి జీతంలో 15% పోతే ఇక వీడి శాలరీ ఎంత వస్తుంది, అందులో మిగిలేదు ఎంత, నా పిల్ల ఎంత ఉంటుంది అని పేరెంట్స్ ఆలోచిస్తారు, పెళ్లి కూతురు కూడా ఆలోచిస్తుంది. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇదైతే హర్షించదగ్గ విషయమే కదా. అది హర్షించదగ్గ విషయం, చాలా మంచి ఆలోచన. అది ఎంత పర్సెంట్ అనేది అది తర్వాత విషయం అనుకో. ఎంత పర్సెంట్ అయినా వృద్ధుల్ని పోషించాల్సిన బాధ్యత పిల్లలకు ఉన్నది. అమ్మ, దీనివల్ల ఇప్పుడు చూస్తున్నాం కదా, మరి వాళ్ళు వృద్ధాశ్రమాల్లో వేయడం కానివ్వండి ఇలాంటి తగ్గిపోయే అవకాశం ఉందంటారా, లేకపోతే ఎట్లా దీన్ని ఎట్లా చూసుకోవచ్చు 15% కట్ చేసిన తర్వాత? వృద్ధాశ్రమాలు తగ్గిపోయే అవకాశం ఏముంది, అది ఎప్పుడూ ఉండదు. అది అక్కడ పిల్లల దగ్గర మేము ఉండలేము అనుకున్న వాళ్ళు మా 15% ఇచ్చేయండి మేము పోయి హాయిగా బ్రతుకుతాం అనుకుంటారు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి. అది తర్వాత ఇంకా వృద్ధాశ్రమం అనేది అది కమర్షియల్ కాదు. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే కమర్షియల్ కాదు, వృద్ధులకే అదొక ఆశ్రయం ఇచ్చేటువంటి స్థలం. అది పిల్లలు చూసుకోనటువంటి వృద్ధులు అక్కడ ఉండేటువంటి ఒక వెసులుబాటు కల్పించారు, ఒక ఎన్జిఓ లాగా. అంతేగాని అది బిజినెస్ లాగా కమర్షియల్ గా ఇప్పుడు చేస్తున్నారు, కానీ అది కమర్షియల్ కాదు కదా. అంచేత అలాగా పేరెంట్స్ ని చూసుకోనటువంటి పిల్లలు ఉన్న వాళ్ళకి అది ఒక అవకాశం, ఆల్టర్నేట్ ఉంది. మేము ఇక్కడ కాకపోతే మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాము అనే అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ జనాలు తగ్గిపోతే ఏమో మళ్ళీ మాకు ఇన్కమ్ తగ్గిపోతుంది అని ఆలోచించకూడదు కదా. ఇన్కమ్ బేస్డ్ కాదు అది, వాళ్ళకి ఒక ఆశ్రయం మనం ఇస్తున్నాం అంతే. ఆ దృష్టితోటే చూడాలి. అలా ఆలోచించేవాళ్ళు మీరు ఏదైనా సరే కంపల్సరీగా వృద్ధులకు ఒక సంరక్షణ అనేది ఉండాలి. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు 15% ఇవ్వక్కర్లేదు. నీ దగ్గర నుంచి వాళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి అయితే 15% నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నప్పుడు ఆ డబ్బులు పోతాయేమో అనైనా ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఇందులో కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది. ఇంట్లో పెట్టుకున్నా కూడా నానా రకాల హెరాస్ చేస్తూ వాళ్ళని ఇతరత్ర బాధిస్తున్నారనుకో, ముసలాళ్ళకి ఇక మేము ఇక్కడ ఉండలేం, బయటికి పోవాలనిపిస్తుంది. ఈ బాధలు పడుతూ ఇక్కడ ఎందుకు ఉండడం, బయటికి పోవాలనిపిస్తుంది. అంచేత ఇంట్లో పెట్టుకున్నా కూడా వాళ్ళు సవ్యంగా సరైనటువంటి రక్షణ వాళ్ళకి ఇవ్వలేనప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఆ 15%తో బ్రతకడం బెటర్ కదా. ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనో ఏం సంబంధం లేకుండా అంతే వాడు 15% వాళ్ళకి ఇచ్చేస్తాడు, వాళ్ళు బతుకుతారు ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ లోను. అయితే అందరు పేరెంట్స్ అది ఇష్టపడరు. ఎందుకంటే మాకు మా పిల్లలతో మనవాళ్ళతో మనవరాళ్ళతో కాలక్షేపం చేయాలని ఉంది, కానీ డబ్బులు మాకెందుకు, మాకు డబ్బులు కాదు మా పిల్లలతో కలిసి మేము ఉండాలి అంటారు. ఇట్ డిపెండ్స్. అంటే ఒక్కొక్కళ్ళు అలా కోరుకుంటారు. అక్కడ కూర్చొని ఆ కోడలతో నానా బాధలు పడే కంటే హాయిగా మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంత తింటాం అని వీళ్ళు అనుకుంటారు. అంచేత అది మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ ఎమోషనల్ రిలేషన్ ని బట్టి ఉంటుంది. ఆ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పిల్లలతోటే కలిసి ఉండాలనుకుంటారు. మాకు పిల్లలొద్దు ఏమొద్దు, మా బతుకు మేము బతుకుతాం స్వతంత్రంగా అనే పేరెంట్స్ ఉంటారు. అలా అనుకున్న వాళ్ళకి అలా ఇచ్చేయడం, ఇలా అనుకున్న వాళ్ళు వీళ్ళతో కంపల్సరీగా పెట్టుకోవటం. అందరికీ నా ఉద్దేశం ఒకటే, అందరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది పేరెంట్స్ విషయంలో. కాబట్టి ఐదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతను విస్మరించకూడదు. మీరు విస్మరిస్తే గవర్నమెంట్ గుర్తు చేస్తుంది, ఇలా మీ శాలరీలోంచి కట్ చేసి అని. అందరికీ సమన్యాయం ఉండాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప గవర్నమెంట్ ప్రైవేట్ అని సపరేట్ చేయొద్దు. అలా సపరేట్ చేయడం వల్ల ఆ ప్రైవేట్ ఎంప్లాయీ పట్ల ఎక్కువ ఆకర్షణ చూపిస్తారు. రేపు పొద్దున ఫ్యూచర్లో పెళ్ళి అయ్యేటప్పుడు కూడా వీడికి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ వీడికి 15% కటింగ్ లేదు, అదే చూస్తారు కదా. అంచేత అందరికీ సమన్యాయం ఉండాలి. అది పబ్లిక్ అదే గవర్నమెంట్ ప్రైవేట్ అని లేకుండా ప్రతి వాడికి కూడా సీనియర్ సిటిజన్స్ ని చూడాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లలకు ఉన్నది. ఇప్పుడు 2007 యాక్ట్ ఉంది, సంరక్షణ పోషణ అని. అది అందరికీ ఉంది, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. అలాగే ఇది కూడా అందరికీ ఉండాలి తప్ప గవర్నమెంట్ అని అనడం వల్ల మిగతా వాళ్ళకి మనం ఒక సౌకర్యం ఇచ్చినట్టు అయింది. అమ్మయ్య నేను అందులోంచి బయటపడిపోయాను కదా అనుకుంటారు. అంచేత ఆ సౌకర్యం అనేది వాళ్ళకు ఉండకూడదు. అందరికీ సమానమైనటువంటి బాధ్యత ఉండాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా.